ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, యొక్క 27వ తేదీ 5వ నెల 25వ సంవత్సరంలో 27వ తేదీ 6వ నెల 25వ సంవత్సరంలో మనం చేరి ఉన్నాం. ఈ దినాన్ని కూడా ఆ దేవదేవుడు మనకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ ప్రభువు వారు అనుమతి మంజూరు చేశారు. హల్లెలూయా. అందుని బట్టి ఆ దేవదేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఓ గంభీరమైన ఆత్మీయ సత్యాలను అనుదినము ఈ అందిన ఆహారంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచుకుంటూ ఉన్నారు, మనకు భుజింపజేస్తూ ఉన్నారు. రోజుకో రుచికరమైన ఆహారం, రోజుకో రుచికరమైన ఆహార పదార్థాలు, ఆత్మీయ సంబంధమైన ఆహార పదార్థాలు ఆత్మదేవుడు మనకు పంచిపెడుతూ ఉన్నాడు. చాలామంది బిడ్డలు భుజిస్తూ శక్తి పొందుతూ సంతోషిస్తూ నాకు ఫోన్ కాల్స్ ద్వారాను మరియు మెసేజ్ల ద్వారాను వారు తెలియజేస్తున్నందుకు నేనెంతో ప్రభువులో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, గత జనవరి నుండి ఈ పరమగీత ప్రసంగ వాహిని అనే ఈ గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు 6వ వచనానికి మాత్రం వచ్చాం. 1వ అధ్యాయం 6వ వచనం. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచిరి, అయినను నేను నా సొంత తోటను కాయకపోతిని అని షూలెమ్మితి తన యెరూషలేము కుమార్తెలతో 5వ వచనంలో యెరూషలేము కుమార్తెలారా అని సంబోధిస్తూ చెప్తోంది. సరే, ఆ విషయంలో భాగంగా మనము తోటలు అనే అంశాన్ని తీసుకొని బైబిల్ గ్రంథంలో ముఖ్యమైన తోటలు కొన్ని ఉన్నాయి కదా, వాటిని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అవి ఏంటనగా ఏదైనా తోట, నాబోతు ద్రాక్ష తోట, శృంగార వనములు, ఉద్యానవనము, యెహోవా తోట, నీరు కట్టిన తోట, నీళ్లు పారు తోట. ఈ 7 తోటలు లాస్ట్గా నీళ్లు పారు తోట దగ్గరికి మనం వచ్చాం. అది ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 12వ వచనంలో వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, గోధుమలను బట్టి, ద్రాక్షారసములను బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి ఎన్నటెన్నటికి కురిసింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. ఎవరండి వారు అనేది మనం ఇజ్రాయేలీలు, యాకోబు సంతానం అని తెలుసుకున్నాం. అదిగో, యెహోవా యాకోబు వంశస్థులను విమోచించి ఉన్నాడు, వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించున్నాడు. ఆమేన్. చూడండి, దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్ప కార్యాలు ప్రియులారా. వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి దేవుడు విడిపించాడు. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, మనకంటే బలవంతుడైన వాడు సాతానుగాడు ఈ లోకంలో. వాడు అలాంటి సాతాను పైన మనకు విజయం అనుగ్రహిస్తూ ఉన్నాడంటే అది నువ్వు అయితే సాతాన్ని గెలవలేవు. ఏమండి, నీవైతే సాతాన్ని గెలవలేవు.
ఏ పరిస్థితుల్లో ఓడిపోతాం. సాతాను బలవంతుడు కదా, వాడు కుయుక్తులు ఏం చిన్నవి కాదు కదా, వాడు నీకంటే బలమైన వాడు కదా. ఇక్కడ చూడండి, యాకోబు వంశస్థులనట వారికంటే బలవంతులైన వారి చేతిలో నుండి విడిపించాడట. అప్పుడు వాళ్ళు వచ్చి సియోను కొండెక్కుతారు. సియోను కొండ ఎక్కే అనుభవం నిన్నటిదినో మనం నేర్చుకున్నాం. సియోను కొండ ఎక్కిన తర్వాత ఆయన చేసే కార్యాలు, యెహోవా చేసే ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, తైలమును బట్టి, ద్రాక్షారసమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి, సమూహములుగా వచ్చేదరు. వీరు ఎన్నటెన్నటికి నీ కృషింపగా నీళ్లు పారు తోట వలె ఉందరు. హల్లెలూయా. ఎప్పుడు నీళ్లు పారు తోట వలె నువ్వు ఉంటావంటే, మొట్టమొదటిగా నీకంటే బలవంతుడైన సాతాను చేతిలో నుండి నువ్వు విడిపించబడాలి. సాతాను కట్లు తెంపివేయాలి. సాతాను అనేక కట్లు కట్టున్నాడు మనకు, ఒకటి కాదు రెండు కాదు. ఏమండి, కట్లబాం కరిస్తే కాటేస్తే నరానికి మనకి ఆ విషయం ఎక్కిపోద్దంట. అంటే దానికి ఎన్ని కట్లు ఉన్నాయో ఆ శరీరానికి, అన్ని మన శరీరంలో ప్రతి భాగానికి అది ఆ విషయం ఎక్కిపోతుంది. ఈ పాము కరిస్తేనే అట్లుంటే మరి సాతాను గాడు మహాబలవంతుడు. లోకంలో వాడు బలవంతుడే, కానీ నా దేవుడు వాడికంటే గొప్పవాడు. మరి వాడిని నువ్వు యేసయ్య తోడు లేకుండా, యేసయ్య సహాయం లేకుండా వాడిని నువ్వు గెలవాలంటే గెలవగలవా? వాడిని నువ్వు ఓడించగలవా? ఏ కట్ల చేత నువ్వు కట్టబడి ఉన్నావు? శరీర కార్యాలు అనే కట్లు. చాలా కట్లు ఉన్నాయి. కోపము, ఆగ్రహము, పాపము, ద్వేషము, అసూయ, మత్సరము, అభిమతములు, వ్యభిచారము. ఇది ఒక్కొక్క కట్టు నీకు ఇప్పుకోవడం సాధ్యమా? ఇప్పుడు నేను ఎప్పుడు ఇంకోపడకూడదు, నా దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చర్చిలో నాతో ప్రత్యేకించి మాట్లాడాడు. కోపపడు కానీ పాపం చేయొద్దన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను టచ్ చేశాడు. ఇవాళ దేవుని వాక్యం నన్ను టచ్ చేసింది. కాబట్టి నేను చాలా స్ట్రిక్ట్గా ఉండాలా. ఇక నేను కోపపడను. నిర్ణయం తీసుకుంది ఓ అమ్మ. గృహానికి వచ్చింది. వాళ్ళ ఆయన చర్చికి రావాలి కదా, రాలా. ఫ్రెండ్స్తో ఏదో సండే కదా పార్టీకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చాడు. ఏమో చూస్తూ ఉంది, ఎటు పోయాడా ఈరోజు చర్చికి రాకుండా అని. చూడంగానే కోపం, చిన్న కోపం రాలా. అయితే నిజంగానే కోపం రాకుండా ఎట్లుంటుందండి? ఆదివారం దేవుని గుడికి రాకుండా పోయి పూటుగా మద్యం సేవించి వస్తే ఏ భార్య అయినా ఓర్చుకోగలదా? ఇక చూసుకో, లోపలికి లాగి తలుపేసి అవి వ్యవహారం వేరేలేండి. తారా స్థాయిలో కోపడి. సరే, ఆమె చేసిన పని న్యాయంగా ఉందా లేదా? కోప్పడకుండా ఎట్లుంటుందండి? ఎంత బాధ ఒక స్త్రీకి. తన భర్త ఆదివారం పూట దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించుకుంటా
ఈ విధంగా స్నేహితులతో కలిసి చెడిపోతూ ఉంటే బాధ లేకుండా ఎట్లుంటుంది? చాలా బాధ. ఆ బాధ మీద కోపం వచ్చింది. కోపంలో ఏదేదో అరిచేసింది తల్లి. సరే అంతా అయిపోయింది. ఏదో వాడు ఏదో కాళ్ళకి దండం పెట్టి అది చేసి ఇది చేసి పోయి పడుకున్నాడు. తాగున్నాడు కదా, ఇంక సరే కాసేపు ఇంకా ప్రశాంతంగా నీళ్లు తాగి అటా సోఫాలో వాలింది. చర్చిలో ఒక నిర్ణయం తీసుకుంది కదా, ఏందది? నేను కోప్పడినాం. అయ్యో 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 అయ్యో, ఆ కట్టు విప్పుకుందాం అనుకుంటున్నాను, నా వల్ల కావడం లేదు, ఏం చేద్దాం, నా పరిస్థితి అది ప్రభువా అని దేవుడి దగ్గర పడి ఏడుస్తుంది. సరే పశ్చాత్తాపం వస్తే పర్వాలేదు, మళ్ళా దాన్ని వదిలేయచ్చు. ఆ విధముగా ప్రియులర అనేక రకాలైన ఈ రక్త మాంసములతో ఉన్న ఈ శరీరంలో ఉంటూ ఉన్నప్పుడు ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుటము అనే ఈ యొక్క శరీర కోరికలు ద్వారా మనల్ని వాడు అనేక కట్లు కట్టేసి ఉన్నాడు. ఈ కట్లన్నీ విప్పుకోవాలి. విప్పుకోవడం నీ వల్ల కాదు, నీకు సాధ్యం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే కార్యం చేయగలరు. అప్పుడు ఆయన నిన్ను విడిపించాలి. ఇక్కడ ఇజ్రాయేలీలను వారికంటే బలవంతులైన వారి చేతిలో నుండి విడిపించి సియోను కొండ ఎక్కించాడు. అప్పుడు ఈ అనుభవాలన్నీ వారికి వస్తూ ఉన్నాయి. కావున ప్రియ దేవుని బిడ్డలారా, నీకున్న ప్రతి పాపపు కట్టు విప్పబడాలి. ఆ కట్టి వేసిన గాడిద పిల్లను ఆ కట్లు విప్పి తీసుకొచ్చినప్పుడు యేసయ్య దానిపైకి ఎక్కినప్పుడు దానికి మహిమ వచ్చింది. గాడిదకు నువ్వు కూడా మహిమకరంగా దేవుని సేవలో దేవుని బిడ్డగా విశ్వాసిగా వాడబడాలంటే యేసయ్య ముందు ఆ కట్లు విప్పబడాలి. ఎక్కడ? ఆ గాడి దగ్గర ఎక్కడైతే కట్టివేయబడి ఉన్నామో అవన్నీ విప్పబడి నువ్వు తీసుకురావాలి. దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు ఆ కట్లు విప్పడానికి. నీకు చేత కాదు కదా, గాడిదకి చేత వండి విప్పుకొని రావడానికి చేత కాదు. నువ్వు అంతే, నీకు చేత కాదు. పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం నీ దగ్గరికి వస్తుంది. ఆయన విప్పుతాడు, ఒక్కొక్క కట్టును విప్పేస్తాడు. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన నీపై ఆశ్రయుడైనప్పుడు మహిమకరంగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనకు దయచేయను గాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించగాక. మహోన్నతుడ స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపింపబడును కాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.